ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వైమానిక స్థావరాలు, చమురు క్షేత్రాలు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాస ప్రాంత సమీపాన కూడా ఇటీవల దాడులు జరిగాయి. దీంతో అయతుల్లా ఖమేనీని ఇరాన్ మిలిటరీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ బెంబేలెత్తుతోంది. ఓ దశలో ఇరాన్ అఫెన్స్లోకి వెళ్లినా ఆ తర్వాత మళ్లీ డిఫెన్స్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వరుస దాడులను కాల్చుకోవడంలోనే ఇరాన్ బిజీగా ఉంది. కాగా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, యురేనియం శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని మిలిటరీ అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు టెహరాన్ నుంచి వార్తలు అందుతున్నాయి. ఈశాన్య టెహరాన్లో ఓ బంకర్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కుటుంబంతో సహా తలదాచుకున్నట్టు సమాచారం. అయతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఓ నేపథ్యం ఉంది. ఇటీవల టెహరాన్లోని మెరేనియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. మెరేనియా అంటే టెహరాన్లో ఓ కీలక ప్రాంతం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం ఉండేది మెనేరియా ప్రాంతంలోనే. అంతేకాదు ఇరాన్ అధ్యక్షుడి కార్యాలయంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అనేక ప్రముఖ కార్యాలయాలు కూడా మెనేరియా ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనిక బలగాల నుంచి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని ఇరాన్ అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో టెహరాన్కు ఈశాన్య దిక్కున ఎవ్వరూ గుర్తుపట్టలేని ప్రాంతంలోని ఓ బంకర్లో ఖమేనీ కుటుంబాన్ని ఇరాన్ సైన్యం తరలించినట్టు సమాచారం. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇలా బంకర్లో వెళ్లి తలదాచుకోవడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ఏడాది కిందట హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర స్థాయిలో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒక దశలో పాలస్తీనాకు అనుకూలంగా ఇరాన్ రంగంలోకి దిగింది. దీంతో కొన్ని రోజుల పాటు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు ప్రతి దాడులు జరిగాయి. అప్పుడు కూడా సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని టెహరాన్కు సమీపాన గల ఓ బంకర్కు సైన్యాధికారులు తరలించారు. ఇదిలా ఉంటే ఇరాన్పై దాడులు ప్రారంభించిన తొలి రోజే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ చేపట్టిన అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆలోచన చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఖమేనీ సంగతి చూద్దామని ఇజ్రాయెల్ సైన్యాధికారులతో బెంజమిన్ నెతన్యాహు అన్నట్టు సమాచారం. దీంతో అయతుల్లా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలన్న ప్లాన్ను ఇజ్రాయెల్ సైన్యం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే కేవలం ఒక హెచ్చరికగా మాత్రమే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాస ప్రాంతం సమీపాన ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు సమాచారం. అవసరమైతే అయతుల్లా ఖమేనీని కూడా హతమారుస్తామని హెచ్చరించడమే ఇజ్రాయెల్ దాడుల లక్ష్యంగా కనిపించింది. గత 5 రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. 2 కీలక సైన్యాధికారులు హుస్సేనీ సలామీ, మహమ్మద్ బాఘేరీ, అలాగే 2 న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. అయితే ఇజ్రాయెల్ బలగాలపై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను తుక్కుతుక్కు చేసి ఇరాన్ బలగాలు తమ సత్తా చాటాయి. ఏదేమైనా ఇరాన్ను అంతం చేసే వరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిద్రపోయేలా లేడు.